నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ పై స్పష్టతనిచ్చిన కేంద్ర రక్షణ శాఖ. శాటిలైట్ దృశ్యాల ద్వారా దాడి వివరాలు వెల్లడి. దేశ భద్రతకు భారతీయులంతా ఏకం కావాలి. ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. ఉగ్రవాద నిర్మూలనతోనే దేశ రక్షణ అనడం సరికాదు. పాక్ విచ్ఛిన్నంపై ప్రధాని దృష్టి సారించాలన్న మాజీ ఎమ్మెల్యే విశ్రాంత ఆర్మీ ఆఫీసర్ వాసుపల్లి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో సంబరాలు చేసుకున్న దక్షిణ వైసీపీ కేడర్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవటంతో భారతదేశ రక్షణ శాఖకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ ప్రధాన ఉద్దేశం, అలాగే ఉగ్రముఖుల అణచివేతకు రక్షణ శాఖ ఎలాంటి దాడులు చేసిందో వివరించారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా కురేషియన్, వింగ్ కమాండర్ వేముక సింగ్. में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. This was done with due diligence, and the camps selected for targeting and their engagement will now be shown to you one by one.
पीओजेके के टारगेट्स मैं आपको बताना चाहूंगी। सबसे पहले सवाई नाला कैंप मुजफ्फराबाद, जो कि पीओजेके के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है। यह एक लश्कर ए तौयबा का ट्रेनिंग सेंटर था। 20 अक्टूबर 2024 सोनमर्ग, 24 अक्टूबर 24 गुलमर्ग, 22 अप्रैल 2025 पहलगाम, इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था। सैयदना बिलाल कैंप जफराबाद, यह एक जैश ए मोहम्मद का स्टेजिंग एरिया है। यह हथियार विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था। फुलपुर कैंप कोटली, यह एलओसी से 30 किलोमीटर दूर था। लश्कर ए तौयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో యావత్ భారతావని జై భారత్ నినాదాన్ని పట్టిస్తోంది. యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మేము సైతం సమిధలమవుతామంటూ వివిధ రూపాల్లో తమ మద్దతును తెలుపుతున్నారు. విశాఖ బీచ్ రోడ్ విక్టరీ ఆఫ్ సీ ఎదుట జనజాగరణ సమితి సభ్యులు జాతీయ పతాకం చేపట్టి దేశభక్తిని చాటారు. ఈరోజు భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం సింధూర్ అనే కార్యక్రమం చాలా ఔన్నత్యం తీసుకొచ్చిందండి భారతదేశానికి. అదేవిధంగా పాకిస్తాన్ లాంటి కుక్కలకి భయం రప్పించింది. ఉగ్రవాదుల్ని అణచివేయాలని ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రైమ్ మినిస్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇదే విధంగా భారతదేశంలో ఉన్న యువత అంతా ఈరోజు బీచ్ రోడ్కి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ముందుకు నడిపించారు. ఇదే విధంగా ప్రైమ్ మినిస్టర్ గారు కానీ అజిత్ దోవల్ గారు కానీ ఆర్మీకి కానీ మేము కోరుకుంది ఏంటంటే ఈ యొక్క పాకిస్తాన్ అని కానీ మిలిటెంట్స్ని కానీ ఈ పాకిస్తాన్లో అందరినీ మట్టుపెట్టి మళ్ళీ ఇండియా వైపు చూడాలంటే భయపడేలాగా ఆలోచించాల్సిన విషయం అండి. ఇదే విధంగా ఈ పిఓకే అనే మనం వదులుకున్న ఈ భూమిని మళ్ళీ మనం రప్పించుకొని అఖండ భారతాన్ని మళ్ళీ సృష్టించాలని కోరుకుంటున్నామండి. ఆపరేషన్ సింధూర్లో మీరు గమనించాల్సిన విషయం, మీరు ముఖ్యంగా గమనించాల్సిన ఫ్రీ హ్యాండ్స్ టు ఆర్మీ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్స్ టు ఆర్మీ అంటే కళ్ళ ముందు కనిపించిన ఎటువంటి దుర్మార్గునైనా చంపడానికి వీలు ఇచ్చారు. అదేవిధంగా భారతదేశ ప్రజలు కానీ యువకులు కానీ ఈరోజు భారతదేశ ప్రభుత్వానికి అదేవిధంగా సైన్యానికి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం, ప్రపంచ దేశాలు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇఫ్ యూ టచ్ ఇండియా ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అని డైరెక్ట్గా ఏవైతే నినాదాన్ని ఆయన ప్రపంచాన్ని ముందు ఇచ్చారో మిగతా దేశాలు కూడా అదేవిధంగా భారతదేశాన్ని మద్దతు ఇస్తున్నాయి. నువ్వు ఖబర్దార్ పాకిస్తాన్, ఇంకొకసారి ప్రతిచర్య చేయాలన్నా, నీ ఉగ్రవాదాన్ని బయటకు చూపించాలన్నా, నీ దేశం లేకుండా మట్టుబట్టడానికి, ప్రపంచం లేకుండా చేయడానికి ఎటువంటి సందేహం లేదు. భారత సైన్యానికి కానీ అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తారు కానీ ప్రతిచర్య చేస్తా అనేది మీకు తెలియజేసుకుంటాం. పెహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రజలు కోరుకునేది ఒకటే, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలని కోరుకుంటుంది. ప్రపంచానికి పట్టినటువంటి ఉగ్రవాద పీడ లేకుండా చేయాలని కోరుకుంటుంది. భారతీయులందరూ కూడా ఈ సందర్భంగా కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలి. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయ మహిళల యొక్క ఆత్మగౌరవమైనటువంటి సింధూరం లేకుండా చేశారు కాబట్టి అందులో ప్రతిదాడిగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి పాకిస్తాన్లో గత అర్ధరాత్రి నుండి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తూ ఉగ్రవాదులను పూర్తిగా మట్టుపెడుతుంది. భారతీయులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది కుహానా సెక్యులర్వాదులు లోపల పాకిస్తాన్కు మద్దతు తెలిపే ప్రయత్నిస్తున్నారు. అటువంటి ఇంటి దొంగలను కూడా తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. వారు కూడా దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా సైన్యం సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటే అంతర్గతంగా 150 కోట్ల మంది భారతీయులు కూడా పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు. భారతీయులు కూడా ఎవరు కూడా భయాందోళనకు గురవలేదు, ధైర్యంగా ఉన్నారు. మహా అయితే కొద్దిగా రేట్లు పెరిగే అవకాశం ఉంది, అంతేగాని ఎటువంటి ప్రాణభయం లేదు. కంపల్సరీగా భారత సైన్యం పాకిస్తాన్ను ఓడిస్తుంది, ప్రపంచ పటంలో లేకుండా చేస్తుంది యుద్ధంగా జరిగితే.
మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నగరంలో ఉన్న ఆయన విగ్రహాలకు పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్క్ హోటల్ జంక్షన్లో అల్లూరి విగ్రహానికి ఉత్తరాంధ్ర బీజేపీ నాయకులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహసాలకు తెగింపుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అల్లూరి స్ఫూర్తితో నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న విధానం యావత్ భారతం గర్విస్తుందని అన్నారు. పాకిస్తాన్ ముష్కరులపై జరిపిన ఆపరేషన్ సింధూర్ గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఏదైతే ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషిస్తుందో వాటన్నిటి మీద కూడా భారతీయ సైన్యం నిన్న ఆపరేషన్ సింధూరా పేరుతో చిన్న మచ్చుతనగ్గా మాత్రమే కొన్ని ఉగ్రవాద స్థావరాలను కూలగొట్టడం జరిగింది. మరి నిన్నటి ఆపరేషన్ నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా ఆయన స్వయంగా వార్ రూమ్ నుంచి తిలకించడం జరిగింది. మరి నిన్న ఏదైతే కార్యక్రమం జరిగిందో అది చాలా ప్రెసిషన్తో ఎక్కడైతే పిన్ పాయింట్గా ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో అక్కడ మాత్రమే బాంబులు పడేలాగా పౌరులు ఎవరికి కూడా మరి వాళ్ళకి ఎవరికి హాని జరగకుండా చూడడం జరిగింది. మరి రానున్న రోజుల్లో పాకిస్తాన్ సైన్యం కానీ తన పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఆపరేషన్ సింధూర మరింత ముందుకు సాగుతుందని భారత ఆర్మీ హెచ్చరించడం జరిగింది. మరి పాకిస్తాన్ కూడా ఇటువంటి ఉగ్రవాద చర్యల్ని మానుకోకపోతే దాని మరింత తీవ్ర నష్టం జరుగుతుందని, మరి రానున్న రోజుల్లో అటు బలూచిస్తాను అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ మీద ముక్కుముడిగా దాడి జరగబోతుంది. మరి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోకపోవడం వలన తీవ్రంగా నష్టపోతుంది. వారి పౌరులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్మీ ఏకమేదైనా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ప్రలాపనలను మాని మరి భారతదేశం చెప్పినట్టుగా విని ఉగ్రవాదులందరినీ కూడా భారతదేశానికి అప్పచెప్పి వాళ్ళని జైల్లో శిక్షించేలాగా చట్టానికి అతిథులు కాదు వాళ్ళందరూ కూడా చట్టానికి అప్పచెప్పేలాగా చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చర్యలకి యావత్ ప్రపంచం కూడా గర్విస్తుంది. అలాగే ప్రతి భారతీయులు కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రధాని మళ్ళీ ఉండాలి. కాశ్మీర్లో సైతం మహిళలు కూడా అదే కోరుకుంటున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు అంటేనే మాకు ఆ ధైర్యంతో ప్రశాంతంగా మేము నివసించడానికే ఆయనకి మేము ఓటు వేసి గెలిపించామని మహిళలు చెప్తూ ఉంటే అక్కడ మహిళలు మాకే ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక కాశ్మీర్ లాంటి ప్రదేశం నుంచి అలాంటి వాతావరణాన్ని ప్రజలకి కల్పించిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. నిజంగా అటువంటి ప్రధానమంత్రి మాకు లభించడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ప్రధాని మోదీ చొరవతో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంపై దాడులను సీరియస్గా తీసుకోవాలని, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేయవద్దని, భారత సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని, క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రానికి అండగా ఉంటామని ఆయన మీడియా ఎదుట చెప్పారు. ఉగ్రవాద సంస్థలోనే ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమందిని గతంలో కూడా చంపేసే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ అ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. And military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media
make sure you give a counter attack, make sure they'll be brought to justice, make sure you'll be conveyed to the relevant cybercrime departments, and also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. దేశ సరిహద్దు ఉద్రిక్తత సమయాల్లో ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేలా ప్రజల్ని సన్నద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 300 పైచిలుకు సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్ సైరన్లు మోగనున్నాయి. అణు ఇంధన కర్మాగారాలు, సైనిక స్థావరాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తికి వాడే జలాశయాలు వంటి వాటిని యుద్ధ సమయంలో ఎలా కాపాడుకోవాలి, అలాగే యుద్ధ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖలో జరిగిన మాక్ డ్రిల్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. యుద్ధ సమయంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఈరోజు విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. విశాఖ పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే కనుక 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ దృశ్యాలు అయితే మీకు చూపించబోతున్నాను. చూస్తున్నాం, ఒక భవంతి, ఒక 4 అంతస్తులు కలిగినటువంటి భవంతిలో ఒక ఎలాగైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టయితే వెంటనే ఎటువంటి సహాయక చర్యలు అంతా అనే విషయం మీద అయితే కనుక ఈరోజు సిబ్బంది అంతా కూడా అప్పటికప్పుడు అప్రమత్తమైంది. అదేవిధంగా ప్రజలను ఏ విధంగా కాపాడాలి, అదేవిధంగా యుద్ధ వాతావరణం సమయంలో ప్రజలు ఏ విధంగా వారంతా వాళ్ళు రక్షించుకోవాలి, అదేవిధంగా ఇతరులను కూడా ఏ విధంగా రక్షించాలన్న అంశం మీద అయితే కనుక మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. ఇటు విశాఖపట్నంలో కూడా థ్రెట్ ఉన్న కారణంగా వస్తున్నటువంటి కొన్ని వార్తల కారణంగా అయితే కనుక ఈరోజు ఇక్కడ ఇటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా పూర్తి స్థాయిలో వేకుజాం నుంచి కూడా ఎటువంటి నేపథ్యం ఉంటుంది, అదేవిధంగా పూర్తి బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా యుద్ధ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మెయిన్ ఎటువంటి సమాచారం అందించాలి, వారంతట వారి ప్రాణాలు ఎలా దక్కించుకోవాలనే విషయం మీద అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక నివేదిక, అదేవిధంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించే దానికైతే కనుక డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకతాటి మీదకి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తాం, అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపు చేసే ప్రక్రియను అయితే కనుక ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న నేపథ్యం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక భారీ నిచ్చెన సహాయంతో సుమారు ఇప్పటికే ఒక 6 అయితే కనుక సిబ్బంది, ఫైర్ సేఫ్టీ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. భారీ శబ్దాలతో వస్తున్నటువంటి శబ్దాలను అదుపు చేస్తూనే వస్తున్నటువంటి పొగను అదుపు చేస్తూ, అదేవిధంగా లోపల మంటలు వ్యాపించినట్టయితే కనుక ఆ మంటలను ఏ విధంగా అదుపు చేయాలి అన్న అంశం మీద పూర్తి స్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే దిశగా అయితే కనుక ఈరోజు అగ్నిమాపక సిబ్బంది తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా మనం సమాచారం అందిస్తున్న నేపథ్యం ఉంది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం, అదేవిధంగా ఇప్పుడు ఏ ప్రమాదం పుచ్చుకొస్తుందో తెలియని నేపథ్యం కల్పిస్తుంది. కాబట్టి ఇటువంటి చర్యలన్నీ కూడా పూర్తిగా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే దిశగా కనుక పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తెలుస్తూ వస్తుంది. విశాఖపట్నం 1 టౌన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తున్నాము. ఒక సేఫ్టీ లోపల ఒక క్షతగాత్రుని అయితే కనుక సేఫ్గా ఈ ఫైర్ సిబ్బంది, అంటే ఫైర్ సిబ్బంది అయితే కనుక కింద తీసుకురావడం ఉంది. అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ సాహసం కూడా మనం చూసి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రజలు సకాలంలో సరైన సమాచారం అందిస్తే కనుక తప్పనిసరిగా తమ ప్రాణాలను కాపాడుకునే విధంగా ఈరోజు అయితే కనుక కనిపిస్తుంది. ఒక వ్యక్తిని తమ భుజ స్కంధాలపై వేసుకుంటూ కిందకి అంత భారీ నిచ్చెన మీదుగా అయితే కనుక కింద రావడం జరుగుతుంది. చూసినాం, మనకు కళ్ళకి కట్టినట్టు సిబ్బంది కూడా చూపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఎంత కష్టపడతారన్న ఉదాహరణకి అయితే కనుక ఇదే నిదర్శనంగా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చూసినాం, పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ సిబ్బంది అంటే తమ ప్రాణాలను తగ్గించి ప్రజల ప్రాణ రక్షణ కోసం అయితే కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందు రావస్తుంది. అయితే చూస్తున్నాం, ఇటువైపు అయితే కవాతు నిర్వహిస్తున్నారు. దీన్ని పూర్తిగా కసరత్తు అన్నటువంటి ఒక పేరు కూడా దీన్ని పెట్టచ్చు. ఎందుకంటే చూస్తున్నాం, ఒక వ్యక్తిని అయితే కనుక సేఫ్గా కింద రావడం, వెంటనే స్ట్రక్చర్ మీద తనని పడుకోబెడుతున్నారు. చూస్తున్నాం, అక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా జరిపిన తర్వాత మళ్ళీ ఎటువంటి కార్యక్రమం చేస్తారన్నది అయితే కనుక మీ అందరికీ మన జీటీవీ ద్వారా చూపించబోతున్నాం. చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి వెంటనే ఒక రెడ్ క్లాత్ కార్పెట్ని ఆయన చుట్టారు. అయితే చుట్టిన తర్వాత ఎటువంటి సహాయక చర్యలు అందిస్తారనే విషయం మీద అయితే కనుక పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించే వరకు అయితే కనుక చూస్తున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా తమ వంతు బాధ్యత, తమ ప్రాణాలను తెగించి ఈరోజు ప్రజల రక్షణ కోసం ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తాం, లేడీస్ కూడా మరి కొంతమంది మహిళలను కాపాడుకుని వస్తున్నారు. అయితే ఆ కాపాడిన దృశ్యాలు మనకు తెలుస్తుంది. చూస్తాం, స్ట్రక్చర్ మీద 4 వ్యక్తుల్ని ఒక వ్యక్తిని వెళ్తున్నారు. అయితే ఇటువంటి దృశ్యాలు ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తాయని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. పూర్తి స్థాయిలో సిబ్బంది తమ వంతు బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఒక రోప్ నుంచి, అంటే ఇప్పుడు చూసాం మనం, భుజం మీద వేసుకుని తీసుకొచ్చినటువంటి ఒక
క్షతగాత్రుడిని అదేవిధంగా మరొక వ్యక్తిని రోప్ ద్వారా కింద దించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎంత సేఫ్గా కింద దించుతున్నారంటే తమ ప్రాణాలు తెగించి ఈరోజు ప్రజల ప్రాణ రక్షణ కోసం అయితే కనుక డిపార్ట్మెంట్స్ అన్ని రక్షణ విభాగాలన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయక్తి లేదు. క్షతగాత్రుడిని అంటే మంటల్లో చిక్కున్న వ్యక్తిని ఏ విధంగా ఫైర్ అండ్ సేఫ్టీ సిబ్బంది కాపాడుతారనే విషయం ఏదైతే స్పష్టంగా తెలుస్తుంది. చూస్తున్నాం మనం విజువల్స్లో ఒక రోప్ ద్వారా మొదటి అంతస్తు నుంచి కింద దించున్నారు. అయితే మొదటి అంతస్తులో మంటలు వ్యాపించేట్టుకు ఒక కార్యాచరణ రూపొందించారు. దాని ద్వారా ఏ విధంగా కాపాడతారనే విషయం మీద చూపిస్తున్నాం. అయితే ప్రజల్లో కూడా పూర్తి అవగాహన రావాల్సి ఉంది ఇంకా. ఎందుకంటే ఏ ప్రమాదం జరిగినా సరే తమ అంతటా తాము రక్షించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వెంటనే తగిన సమాచారాన్ని కూడా సిబ్బందికి అందించాలన్నటువంటి ఒక నినాదాన్ని ఇక్కడ మనందరికీ కూడా పోలీసులు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకా సిబ్బంది లోపల ఎంతమంది ఉన్నారనే విషయం మీద కూడా పూర్తిగా ఈ మాక్ డ్రిల్ ద్వారా చూస్తున్నాం. గ్యాస్ అంతా సుమారు ఒక 50 నుంచి 70 కేజీలు బరువు ఉండే గ్యాస్ బండ్లు తమ భుజస్కంధాల మీద వేసుకుని అదేవిధంగా ఒక మాస్క్ వేసుకుని తమను పూర్తి స్థాయిలో కింద తీసుకురావడం జరుగుతుంది. అంతే స్ట్రక్చర్స్ ఎప్పటికప్పుడు పూర్తిగా స్ట్రక్చర్స్ ద్వారా ఏ విధంగా దిగుతున్నారు చూస్తున్నాం. రోప్ ద్వారా అదేవిధంగా భుజాలపై వేసుకుని అదేవిధంగా మహిళలు ఎవరైనా అస్వస్థతకు గురైతే కనుక వారిని కూడా ఏ విధంగా కాపాడాలి అన్న విషయం మీద పూర్తిగా జరుగుతుంది. అంతేకాకుండా కేవలం ఇది ఒక్క ఫైర్ అండ్ సేఫ్టీ కాకుండా ఇందులో పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇతర శాఖలు రక్షణ శాఖలకు సంబంధించినటువంటి వారి సిబ్బంది పాత్ర ఏ విధంగా ఉంటుందనే విషయం మీద ప్రజలకు పూర్తిగా అక్కడికక్కడే వైద్యుని కూడా ఏర్పాటు చేశారు. వైద్యుడి సంరక్షణలో వెంటనే స్ట్రక్చర్ మీద మోసుకుంటూ తీసుకెళ్తున్నారు. వెంటనే అంటే గ్యాప్ లేకుండా ప్రాణ రక్షణ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసినాము ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో అంబులెన్స్లో తీసుకెళ్లి అక్కడ ప్రథమ వైద్యాన్ని అందించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అంటే ఈ కేవలం యుద్ధ సమయంలో కాదు సాధారణ సమయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం మీద అయితే కన్నా పూర్తి వస్తుంది. మంటలు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో చూసినాం మంటలు కూడా వ్యాప్తిస్తున్నాయి. ఇటువైపు కార్నర్లో మంటలు వస్తున్నాయి. మంటలు కూడా చూపించిన ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ మంటల ద్వారా వచ్చినటువంటి ప్రయత్నం ఈ 4 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు సమాచారం ఎవరికి అందించాలి, సమాచారం అందించిన తర్వాత ఏ సిబ్బంది వస్తారో ఆ సిబ్బందికి ఎటువంటి సహాయక చర్యలు అందించాలనే విషయం మీద చూస్తాం. ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏదైతే ప్రక్రియ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఫైర్కి వేరేగా ఉంది, తర్వాత రక్షణ శాఖ వేరేగా ఉంది. చూస్తున్నాం ఆ ఎయిర్ బ్యాగ్స్ ద్వారా కింద నుంచి కూడా వాటర్ కొడుతూ ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆపణ సమయాల్లో ముందుగా ఎయిర్ కొడుతూ అక్కడ ఉన్నటువంటి మంటలను అదుపు చేసిన తర్వాత వాటర్ ఫోర్స్ ఏ విధంగా కొడుతున్నారు చూస్తున్నాం. సిబ్బంది ఏ అంతస్తులో ఎటువంటి మంటలు వ్యాపిస్తున్నాయన్న దీని మీద అయితే కనుక పూర్తిగా కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్షంగా చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది కేవలం ప్రస్తుతం అయితే కనుక 1 టౌన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్. ఇది 1 టౌన్ ప్రాంతంలో జరుగుతున్న మాక్ డ్రిల్. అదేవిధంగా ఏ విధంగా ముందస్తు స్థాయిలో ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి, అదేవిధంగా ప్రమాదం జరిగిన తర్వాత ఏ విధంగా పోలీసులు తమ చూపిస్తారనే విషయం మీద కనబడుతుంది. చూసినాము వెహికల్ టోల్ ఫ్రీ మనం చేసినట్టు అగ్నిమాపక వెహికల్స్ వెంటనే రావడం, సమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే దగ్గరికి రావడం, అక్కడి నుంచి పూర్తిగా తమ ప్రాణం తెగించి ఈరోజు రక్షణ చేయడం అన్నటువంటిది ప్రకృతి పూర్తి స్థాయిలో చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం సరిహద్దులో జరుగుతున్నటువంటి ఏవైతే యుద్ధ వాతావరణం నెలకొంటుందో యుద్ధ వాతావరణ సమయంలో కూడా ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి అంటే ప్రజలకు సుస్పష్టంగా ఏం జరిగినా సరే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ప్రాణాలను కాకుండా ఇతరుల ప్రాణాలు అంటే గ్యాస్ బండ్ ద్వారా చూడండి గ్యాస్ నుంచి వ్యాపిస్తున్నటువంటి మంటల్ని ఏ విధంగా అదుపు చేస్తున్నారనే విషయం మీద కూడా స్పష్టంగా తెలుస్తుంది. 4 సిబ్బంది కలిపి ఒక గ్యాస్ బండ్ నుంచి వస్తున్నటువంటి ఫైర్ని అదుపు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఫైర్ వచ్చిందని అదుపు చేశారు గ్యాస్ బండ్ల నుంచి వచ్చిందాన్ని కూడా అదుపు చేసిన తర్వాత దాన్ని కూడా సేఫ్టీగా కింద దించుతున్నారు. సుమారు 7 లోపల ఇంకా కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. 7 చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు మీ అందరికీ కూడా కంటికి కట్టినట్టు చూపించాలన్న ఈ మన రక్షణ శాఖ ఆలోచన అయితే కనుక అప్రిషియేట్ చేయాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే భారీ శబ్దాల నడుమ జరిగే ప్రక్రియ ఇది. యుద్ధ వాతావరణం సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం మీద చూస్తున్నాం. విజువల్స్లో కూడా కొంతమంది ఇది ఇప్పుడు చూసినంత ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించింది. ఫైర్ అండ్ సేఫ్టీ ఏ విధంగా అగ్నిమాపక సిబ్బంది చేసినటువంటి సర్వీస్ ఏ విధంగా ఉంటుందో దాన్ని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా యుద్ధ వాతావరణ సమయంలో ఈరోజు చూసినా మనము ఆ పుల్వామా ఘటనలో ఎటువంటి దాడులు జరిగినాయి, ఆ దాడులను అదుపు చేసేందుకు ఎంతమంది చేస్తున్నారనే విషయం మీద పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం మంత్రం తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక. ప్రజలే వాళ్ళ ఒక ప్రాంతాన్ని కంప్లీట్గా డార్క్గా ఏ విధంగా మార్చుకోవాలి, బ్లాక్అవుట్ స్వయంగా నిర్వహించుకోవాలనేది మీద కూడా ఒక మాక్ డ్రిల్ చేపట్టడం జరుగుతుంది. ఈ యాక్టివిటీలో వివిధ డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి. నేవీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్,
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళతో పాటు ఎన్సీసీ వారు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ మన కేజీహెచ్ సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీలో 2-3 మాక్ యాక్టివిటీస్ మనం చేపట్టాము. ఒక హై రైజ్ బిల్డింగ్లో ఒక ఫైర్ వస్తే, సపోజ్ ఈ ఏరియల్ రైడ్ ద్వారా ఏదైనా బాంబ్స్ వేస్తే, అప్పుడు ఫైర్ వస్తే ఫైర్ నుంచి ఎటువంటి రెస్క్యూ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఏదైనా కెమికల్ అండ్ బయాలజికల్ డిజాస్టర్ అక్కరైతే ఏ విధంగా రెస్క్యూ చేయాలనేది కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెస్క్యూ యాక్టివిటీ, ఎక్కడైనా చిక్కుకున్న వాళ్ళని, పడిపోయిన బిల్డింగ్ కింద చిక్కుకున్న వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తారనేది ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీతో పాటు నేను చెప్పినట్టు బ్లాక్అవుట్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఉన్న రెసిడెన్స్లో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి ఏరియల్గా ఏమీ కింద చూస్తే కనిపించకుండా మొత్తం ప్రాంతంలో బ్లాక్అవుట్ ఏ విధంగా నిర్వహించాలనేది కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ ద్వారా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అంటే సివిలియన్ ఏరియాల్లో వాళ్ళ ఒక భద్రత కోసం సిద్ధంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా టైంకి రెస్పాండ్ అవుతున్నారా, వాళ్ళు ప్రజలకి ఆ మెసేజ్ని తీసుకువెళ్తున్నారా, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారా అనేది కూడా మనము అసెస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న లెర్నింగ్స్ని మనము జిల్లాలో, అదేవిధంగా నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో కూడా అగైన్ మనము మాక్ డ్రిల్స్ చేపట్టడం జరుగుతుంది. వార్డు వారీగా, సచివాలయం వారీగా కూడా ఈ మాక్ డ్రిల్స్ రాబోయే రోజుల్లో వీ విల్ ప్లాన్ అండ్ డూ. సో ప్రజలందరికీ కూడా ఈ బ్లాక్అవుట్ గురించి, ఏ విధంగా ఈ ఏరియల్ రైడ్ వస్తే సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనేది గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఈరోజు మనం 2 ప్రాంతాల్లో చేస్తున్నామండి. ఇక్కడ ఆక్సిజన్ టవర్స్ దగ్గర మనము ప్లాన్ చేస్తున్నాము, అది బ్లాక్అవుట్. ఇక్కడ కూడా బ్లాక్అవుట్ మనం 7 గంటలు 7:15 ప్లాన్ చేస్తున్నాము. ఈ మిగతా డ్రిల్స్ మనము ఓన్లీ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్లాన్ చేయడం జరిగిందండి. అంబులెన్స్ కూడా రావడం జరిగింది. ఇది ఒక వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన అనమాట. ఏదంటే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తారు, ఎంతమంది సేవలు అందిస్తారు. ఒక బిల్డింగ్లో సుమారు ఒక 2 అంతస్తులు చూసాం. ఫైర్ సిబ్బంది చేసినటువంటి సర్వీసు 4 అంతస్తుల్లో జరిగింది. ఇది 2 అంతస్తుల్లో జరిగినటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా ప్రజలను రక్షించాలనే విషయం మీద జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. ఆరెంజ్ కలర్ బస్సులో వచ్చినటువంటి సైనికులు అయితే కనుక వెంటనే దిగి తమ కార్యాచరణ సిద్ధం చేస్తూ వెళ్తున్నారు. మాస్కులు ధరించి, అదేవిధంగా ఆర్మీ కోట్స్తో కూడినటువంటి డ్రెస్ వేసుకుని చాలా ధైర్యంగా నిఖారుగా దిగుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాము. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రమాదంలో చిక్కున్నటువంటి క్షతగాత్రుల్ని, అదేవిధంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో వారందరినీ కూడా రక్షించే విధంగా ప్రస్తుతం అయితే కనుక మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. ఏ విధంగా రక్షిస్తారు, ఏ విధంగా రక్షించబడతారన్న అంశం మీద అయితే కనుక ఈరోజు పూర్తిగా మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ శాఖలకు సంబంధించినటువంటి పోలీస్ విభాగానికి సంబంధించిన వారు, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వారు చాలా సేఫ్గా ప్రజలను కాపాడేందుకు అయితే కనుక సంసిద్ధంగా ఉన్నామని ప్రజలకు తెలియజెప్పే విధంగా అయితే కనుక ఈరోజు వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఏకదాటి మీద రావడం, ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించడం హర్షించదగ్గ విషయం అని చెప్పి ప్రజలు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆపద సమయాల్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా సరైన సమయాల్లో ఎవరికి సమాచారం అందించాలి, సమాచారం అందించిన తర్వాత ఎటువంటి సహాయక చర్యలు అందుతాయన్న విషయం మీద ఈరోజు ప్రజలందరూ కూడా సుస్పష్టంగా అవగాహన కల్పించేందుకు అయితే కనుక ఈరోజు 1 టౌన్, క్వీన్ మేరీస్, అదేవిధంగా పాస్ పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ ఒక ఉదాహరణగా చెప్పుకోవడానికి ఎటువంటి అయితే మనతో మాట్లాడడానికి అయితే కనుక నిరంజన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సార్, ఎటువంటి ఈరోజు ప్రజల్లో కలిగిస్తున్న అవగాహన, తద్వారా ప్రజలు ఎటువంటి అవగాహన పొందాలి, ఎటువంటి నెంబర్కి ఫోన్ చేయాలి? ఖచ్చితంగా అండి. అంటే ఈ మాక్ ఎక్సర్సైజ్ వల్ల చాలా అవగాహన క్రియేట్ అవుతుంది ప్రజల్లో. అంటే ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, లేదా ఒక న్యూక్లియర్ లాంటి విపత్తు జరిగినా, లేదా బిల్డింగ్ కొలాప్స్ అయినా కానీ ఎవరికి కాల్ చేయాలి, అలానే ఇలాంటి ఒకవేళ యుద్ధ వాతావరణంలో ఏదైనా బాంబింగ్ జరిగినప్పుడు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మనం ఇవాళ మాక్ ఎక్సర్సైజెస్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తున్నాము. అలానే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత ఈవెన్ స్కూల్ పిల్లలకి కూడా వాళ్ళకి ఒకవేళ ఏదైనా ఇలాంటి ఎయిర్ రైడ్ సిగ్నల్ కనుక వెంటనే వచ్చినట్లయితే వెంటనే వాళ్ళు ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి వాళ్ళని, ఒకవేళ స్కూల్లో ఉన్న టైంలో వెంటనే బెంచెస్ కిందకి వెళ్ళటం కానివ్వండి, అక్కడి నుంచి సేఫ్గా వాళ్ళు బయటికి ఎట్లా రావాలి, దీని మీద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం. సార్, విశాఖలో క్వీన్ మేరీస్ అంటే ఈ పాస్పోర్ట్ ప్రాంతాలనే లేదా ఇతర ప్రాంతాలను ఏమైనా ఎంచుకునే అవకాశం ఉందా సార్? ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి మాక్ డ్రిల్స్ చేసే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం 244 జిల్లాలు అక్రాస్ ద కంట్రీలో మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ ది స్ట్రాటజిక్ ప్లేస్. సో ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. అలానే కొన్ని జిల్లాల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది.
అల్లూరు మన్యం జిల్లాలో జరిగింది, అలానే ఇక్కడ పాడేరులో జరిగింది. ఇంకా ముందు కూడా ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, ప్రజలకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమైనా ఉన్నాయి సార్? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి గైడ్లైన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ, అలానే ఎటువంటి ఫేక్ న్యూస్, కొంతమంది ఏంటంటే ఈ టైంలో ఇలా చేయాలి అలా చేయాలని ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటివి రిస్ట్రిక్ట్ చేసుకొని ఒక గవర్నమెంట్ సోర్సెస్, అథారిటీ సోర్సెస్ నుంచి వచ్చినవే స్ప్రెడ్ చేస్తూ అవేర్నెస్గా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, చూసాం కదా, పూర్తిగా చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారత్ పాక్ యుద్ధ వాతావరణం నడుమైతే కనుక జరుగుతున్నటువంటి నేపథ్యాలు ఇవన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు కేంద్ర రక్షణ రంగం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అయితే కనుక సుమారు ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇటు దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి పలు సలహాలు సూచనల ప్రకారం అయితే కనుక ప్రజలందరూ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ విపత్తు సంభవించినా సరే ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగా ఉండాలి. వాళ్ళ రక్షణతో పాటు ఇటు భారతదేశ రక్షణ కూడా తమ బాధ్యతగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ముందుకు రావాలనే నినాదంతో అయితే కనుక ఈరోజు ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించబడుతున్నాయి. ప్రమాద సమయంలో అంటే విపత్తులు సంభవించే సమయంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ముందస్తు చర్యలు ఎటువంటివి తీసుకోవాలన్న విషయం మీద ఈరోజు ఒక స్పష్టతతో ఇస్తూ ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ అయితే కనుక కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ రంగాలన్నీ కూడా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. 1971 తర్వాత 1971లో జరిగినటువంటి పాక్ ఇండియా యుద్ధం తర్వాత అయితే కనుక మళ్ళీ ఇటువంటి సివిలైజేషన్స్ ఉన్న ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడం, అందువల్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడం ఇది రెండోసారిగా ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఇటు భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నటువంటి, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ దృష్టిలో ఉంచుకుని ఎక్కడా కూడా భారతీయులందరూ కూడా సగర్వంగా తలెత్తుకుని నించునే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చూసాం 9 స్థావరాల మీద దాడి చేసి విజయవంతంగా ముందుకు రావడం, అదేవిధంగా ఈరోజు ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా సమరాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వాతావరణం అయితే కనుక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సమరాలు జరుపుకోవడం, ముఖ్యంగా భారతదేశం అంతటా కూడా ఏ ఒక్కరు కూడా భారతదేశం వైపు తొంగు చూడలేరనేటువంటి ధైర్యాన్ని ఈరోజు భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం పాత పోస్ట్ హౌస్ నుంచి. పద్మనాభం మండలంలోని కృష్ణాపురంలో ప్రతిపాదిత ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ టి శివశంకర్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో శంకుస్థాపన చేస్తున్న మొదటి ఎంఎస్ఎంఈ పార్క్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యావంతులైన గ్రామీణ యువత ఉపాధి కోసం దూరాలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ పార్కుల ఆలోచన చేశారని చెప్పారు. కృష్ణాపురం ఎంఎస్ఎంఈ పార్కులో 100 కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటవుతాయని, 12.40 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో ఉన్న 7 ఇనాం గ్రామాల్లో రైతులకు పూర్తి యాజమాన్యం హక్కులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పగా, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్పందించారు. 3 గ్రామాల్లో దీనికి సంబంధించిన రికార్డు పనులు పూర్తయ్యాయని, తొందరలోనే రైతులందరికీ పాస్బుక్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమం చివర్లో ఎక్కువ మంది ఎక్కడంతో స్టేజ్ కూలిపోయింది. అయితే ముందుగానే అప్రమత్తమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిని సురక్షితంగా స్టేజ్ నుంచి కిందకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, వలసలు ఆపాలి. స్పెషల్గా ఉత్తరాంధ్రలో వలస వెళ్తున్నటువంటి గ్రామస్తులందరినీ కూడా ఇక్కడికి ఉపాధి అవకాశాలు పెంపొంచే దిశగా మేమందరం పనిచేయడానికి కట్టుబడి ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు ప్రతి గ్రామం కూడా ఒక మంచి అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఒక మంచి అధికారి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని నిరూపించడానికి వచ్చినటువంటి శివశంకర్ గారు ఈరోజు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ కి ఒక చైర్మన్ బాధ్యతలు ఇచ్చి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ని సెక్టర్ బేస్డ్ గా ప్రతి ఇండస్ట్రీకి ఒక సపోర్ట్ మెకానిజం వచ్చే విధంగా. పేదల అవసరాలను తీర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందని సిపిఎం ఆరోపించింది. ఈ మేరకు పార్టీ గాజువాక శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ల పట్టాల సమస్యపై లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. సిపిఎం కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 296, 388 ప్రకారం పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. జీవో నెంబర్ 30 ఆధారంగా గాజువాక ప్రాంతంలోని స్వతంత్ర నగర్, మింది, కుంచమాంబ కాలనీ, రామ్నగర్, అప్పన్న కాలనీలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య ఎన్నో ఏళ్లుగా నలుగుతూ వస్తుందని, ప్రభుత్వం మారినప్పుడల్లా సమస్యను పరిష్కరిస్తామని చెబుతూనే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర నగరు, ఎస్టీ కాలనీ, రామనగరు, సాయిరామ్ నగరు, కుంచుమాంబ కాలనీ, అప్పన కాలనీ, రామనగరు ఈ ప్రాంతాల్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి నివాసాలు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి పట్టా కానీ ఎటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఎటువంటి పట్టా ఇవ్వలేదు. ఆ సందర్భంగా వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. అలాగే అక్కడ పక్కగా 2 అంతస్తు 3 అంతస్తు ఇల్లులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి. ఇంత బాగా బిల్డప్ ఏరియా. అలాంటి ఏరియా పట్టా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆస్తి మాదే అనుకునే పరిస్థితిలో లేరు. ఎల్లప్పుడూ శాంతిని కోరుకునే దేశం భారతదేశమని, టెర్రరిజాన్ని, హింసను ప్రోత్సహించే దేశం పాకిస్తాన్ అని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ జయప్రదంగా శత్రువులను మట్టుబెట్టిన సందర్భంగా ఆసిల్మిట్ట తన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక వైసీపీ శ్రేణులు బాణసంచా కాల్చి తమ దేశభక్తిని చాటారు. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ కేవలం టెర్రరిజాన్ని రూపుమాపడమే విజయంగా భావిస్తున్న ప్రధాని మోదీ మరికాస్త దూరంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయకపోతే అంతర్గత పోరు మొదలవుతుందని అన్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో 3 విధాలైన అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయని, వాటి ప్రభావం భారతదేశంపై పడకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశ రక్షణ దళంతో పోరాడే శక్తి పాక్కు లేదని, దేశ విచ్ఛిన్నం వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వాసుపల్లి. Within the country, all parties, irrespective of the religions, 200% సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఈరోజు మోడీ గారికి. పాకిస్తాన్ టెర్రరిజంని నామరూపాలు లేకుండా చేయడం ఒకటే కాదు పని ఈరోజు మోడీ గారికి. ఇది ఎవరైనా చేస్తారు. నేను ఒక భారతీయుడిగా, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. టెర్రరిస్టులను పెకిలించడం కాదు ఈరోజు మనం చేయవలసింది. పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయడం కావాలి. కోలుకొని దెబ్బ తగలాలి పాకిస్తాన్కి. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవాలి. డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్ ఏమో భారతదేశంకి పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనతో పెట్టుకుంటే 1971 వార్లో కరాచీలో ఆ రోజు 2 అటాకులు చేసాం మనం. 2 సబ్మెరైన్స్ అక్కడే కొట్టామన్నమాట. కరాచీలో సబ్మెరైన్స్ కొట్టాం. ఈరోజు 93ని పౌరుల్ని వాళ్ళు పొట్టన పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్స్తో ఫేస్ చేయలేక. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్స్ అందరూ కూడా ముగ్గురు కూడా ద మోస్ట్ ఎమినెంట్ చీఫ్స్ అన్నమాట. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్స్ అన్నమాట. అబోవ్ ఆల్ ఏంటంటే మోడీకి గట్స్ ఉందన్నమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.